హలో ఎవ్రీవన్, నేను నాథాని రాధాకిషన్. నేను మాయాడేకోలం ఓనర్. 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా సోలార్ పెట్టాలని. కానీ గవర్నమెంట్ది కొటేషన్ తెప్పించిన, వేరే వాళ్ళు కొటేషన్ తెచ్చిన అయితే స్పార్క్ సోలార్ సొల్యూషన్ గురించి నాకు మంచిగా సర్వీస్ ఉన్నది, వాళ్ళది మంచిగా క్వాలిటీ వైజ్ చాలా బాగున్నదని 2-3 రిఫరెన్స్ ఇచ్చారు నాకు. అందుకే నేను ఈ స్పార్క్ సోలార్ సొల్యూషన్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే చాలా 6 months అయింది నాకు పెట్టి. చాలా మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు నాకు కరెంట్ బిల్ కూడా 0 వస్తుంది, మ్యాక్సిమం 0. ఇంతకుముందు 7,000, 8,000, 9,000, సమ్మర్లో నాకు 10,000 కూడా వచ్చింది. కానీ 6 months నాకు 0 బిల్ వస్తుంది. ఓకే, ఇంకా నేను అందరికీ చెప్తున్నాను, ఈ స్పార్క్ సోలార్ సొల్యూషన్ పెట్టుకుంటే చాలా మంచిది. వాళ్ళ సర్వీస్ కూడా బాగున్నది, వాళ్ళ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉన్నది. ఇక మీ ఇంట్లో అప్లయన్సెస్ ఏమేమి రన్ చేస్తున్నారు సార్ ప్రెజెంట్? మా ఇంట్లో అప్లయన్సెస్ అంటే 5 ఏసీలు ఉన్నాయి, టీవీ ఉన్నది, 2 టీవీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఉన్నది, గీజర్స్ ఉన్నాయి, ఇక ఫ్యాన్స్ ఉన్నాయి, ఇక అన్నీ ఉన్నాయి. అయినా మాకు 0 కరెంట్ బిల్ వస్తుంది. సోలార్ పెట్టక ముందుకు ఎంత వచ్చేది సార్? సోలార్ పెట్టక ముందు గల మాకు సీజన్ బట్టి సమ్మర్లో మాకు 9,000, 8,000 ఇట్లా వచ్చేది. ఓకే, ఇక మాన్సూన్ అంటే రైనీ సీజన్లో 5,000, 6,000 వచ్చేది. ఓకే, ఇప్పుడు 6 months మేము మేలో పెట్టుకున్నాం. మే నుంచి అయితే ఇప్పుడు 0 బిల్ ఉన్నది. ఓకే, ఎంత వస్తుంది సార్? మినిమం ఎంత వస్తుంది? మినిమం ఇప్పుడైతే ఈ నెలలో మాకు వచ్చింది 229 రూపీస్ ఓన్లీ మినిమం చార్జెస్. ఓకే, ఇప్పుడు సోలార్ డైలీ యూనిట్స్ ఎన్ని యూనిట్స్ జనరేట్ చేస్తుంది సార్ మీది? అయితే సమ్మర్ లో అయితే మేము పెట్టినప్పుడు అయితే 900, 850 యావరేజ్ గా వచ్చింది పర్ మంత్. దాని తర్వాత 600, 650, 700 వచ్చింది వర్షాకాలం. ఇప్పుడు ఈ కోల్డ్ సీజన్ లో కూడా. ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని కిలోవాట్ సోలార్ సిస్టమ్ పెట్టుకున్నారు సార్? 6 kilowatts. 6 kilowatts పెట్టుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది కదా సార్ మీకు? మీరు సబ్సిడీ ద్వారా కాకుండా వితౌట్ సబ్సిడీ ఎందుకు పెట్టుకున్నారు? అంటే వీళ్ళ సర్వీస్ బాగున్నది, మాకు రిఫరెన్స్ ఇచ్చిన 2-3. మేము కొటేషన్ తీసుకున్నాం, గవర్నమెంట్ది కూడా, బ్యాంక్ ద్వారా కూడా కొటేషన్ తీసుకున్నాం, సబ్సిడీ ఇస్తున్నారు. కానీ క్వాలిటీ వైజ్ వీళ్ళది బాగున్నదని మేము మూవ్ అయినాం దీనికి. ఓకే, 2-3 మా ఫ్రెండ్స్ మాకు రిఫరెన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళు కూడా ఇదే పెట్టుకున్నారు. అందుకే మేము కూడా ఇది పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు 6 months నుంచి సోలార్ యూనిట్స్ మీరు గవర్నమెంట్ కి ఎంత పంపించారు సార్? యావరేజ్ గా అయితే 3,500 అనుకుంటా నేను 6 months లో. మీరు ఎక్స్పోర్ట్ చేసింది మేము గవర్నమెంట్ కు 3,500 యూనిట్స్. సారీ. ఓకే, ఇప్పుడు మొత్తం సోలార్ సిస్టమ్ కి 6 kilowatt సోలార్ సిస్టమ్ కి మీకు కాస్ట్ ఎంత అయింది సార్? మాకు టోటలీ ఇన్స్టాలేషన్ తోటి మొత్తం 3,60,65,000 అయింది. ఓకే, దీంట్లో మీరు ఏమేమి చేశారు, మా స్పార్క్ సోలార్ సొల్యూషన్స్ వాళ్ళు ఏమేమి చేశారు? వర్క్ వైజ్ ఎవ్రీథింగ్ వాళ్ళే పెట్టిండ్రు. ఓన్లీ మేము దానికి వానికి సపోర్ట్ పిల్లర్స్ మేము ఇచ్చినాం అంతే. సివిల్ వర్క్ మేము చేసినాం. ఓకే, మిగతా అంతా కంప్లీట్ ఎవ్రీథింగ్ వాళ్ళే పెట్టిండ్రు. సోలార్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎన్ని డేస్ కి నెట్ మీటర్ వచ్చింది సార్? మాకు 1 month కి వచ్చింది. వితిన్ 1 month లో వచ్చేసింది. 20-25 days 1 month కి వచ్చేసింది. నెట్ మీటర్ ప్రాసెస్ మీరు చేశారా, మా టీం చేసిందా? మీ టీం చేసిండ్రు. ఓకే, అంతా మేమేం చేయలే, ఓన్లీ మీటర్ మేము అప్లై చేసినాం. దాని తర్వాత మొత్తం వాళ్ళ టీం ద్వారానే అయింది అది వర్క్. ఓకే, ఇప్పుడు మీకు సోలార్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మెయింటెనెన్స్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా సార్? ఏం లేదు, మెయింటెనెన్స్ ఇష్యూ ఇమీడియట్ గా వాళ్ళు కాల్ చేయగానే వచ్చి సర్వీస్ చేస్తుండ్రు. వాళ్ళ సర్వీస్ చాలా బాగున్నది. సర్వీస్ అంటే ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయి సార్? ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు దాకా ఏం రాలే. ఓన్లీ దానికి డిష్ అది ఏమంటారు వైఫై ద్వారా మాకు ఇన్స్టాల్ చేసి ఉన్నది. అది ఏం ప్రాబ్లం అయితే ఇప్పుడు నయా పైసా లేదు ఇప్పుడు దాకా 6 months లో అయితే. ఓకే, వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగున్నది. ఇమీడియట్ కాల్ చేయగానే వాళ్ళు రెస్పాన్స్ అవుతుండ్రు. ఓకే, 6 kilowatt సోలార్ సిస్టమ్ నుంచి మీ ఇంట్లో ఏసీస్ అన్ని ఎట్ ఏ టైం రన్ చేస్తే అన్ని రన్ అవుతున్నాయా సార్? ఏమైనా అది ఫ్లక్చుయేషన్స్ ఏమైనా వస్తున్నాయా? ఇప్పుడు దాకా ఫ్లక్చుయేషన్స్ ఏం లేదు. మేము ఎవ్రీథింగ్ యూజ్ చేస్తూనే ఉన్నాం డైలీ. ఆల్టర్నేట్ గా ఇట్లా యూజ్ చేసినా కూడా ఇప్పుడు దాకా అయితే ఏం ప్రాబ్లం రాలే మాకు. ఓకే, ఇప్పుడు ఏదైతే స్పార్క్ సోలార్ సొల్యూషన్స్ టీమ్ ఉందో దాన్ని మీరు వ్యూవర్స్ కి రికమెండ్ చేస్తారా సార్? కంపల్సరీ మీరు కూడా ఈ స్పార్క్ సోలార్ సొల్యూషన్
మీరు కూడా పెట్టుకోవాల్సిందే, చాలా మంచిగా ఉన్నది. దాని గురించి భయపడే అవసరం లేదు. చాలా సర్వీస్ మంచిగా ఉన్నది వాళ్ళది. నేను కూడా రిఫర్ చేస్తున్నా, మీరు అందరు పెట్టుకోవచ్చు. రీజనబుల్ ఉన్నది, క్వాలిటీ వైజ్ నంబర్ 1 ఉన్నది. ఓకే, ఇప్పుడు మీరు సోలార్ పెట్టుకున్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి సార్? సోలార్ పెట్టినాక మేము ఏమున్నదంటే మంత్లీ మేము కరెంట్ బిల్ కట్టుడు, ఇది కట్టుడు అంతా ఏం ఇప్పుడు 1 రూపీ కూడా కడతలేం. అది చాలా మాకు రిలాక్సేషన్ ఉన్నది. ఓకే, ఇప్పుడు మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు కదా 3,65,000, ఎన్ని ఇయర్స్ లో రికవర్ అవుతుంది అనుకుంటున్నారు? నేను మాక్సిమం ఇప్పుడు 6 months లోనే మాకు 35 నుంచి 40,000 దాకా రికవరీ అయింది. ఓకే, ఇంకా అప్రాక్సిమేట్లీ 5 years, ఇట్ మే బి 6 years దీంట్లో మీ అమౌంట్ మొత్తం రికవర్ అయితే దాని తర్వాత మనకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఓకే, సోలార్ ప్యానల్స్ మీద ఎన్ని ఇయర్స్ వారంటీ సార్? సోలార్ ప్యానల్స్ మీద మాకైతే 30 years, 25 నుంచి 30 years దాకా ఇచ్చిండ్రు మాకు వారంటీ. ఓకే, ఇప్పుడు 5 years లో మీ అమౌంట్ మీకు రికవర్ అయిపోతే రాబోయే 25 years వరకు మీకు సోలార్ సిస్టమ్ ఉన్నంత వరకు సేవింగ్స్ అవుతాయి. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. కస్టమర్ రివ్యూ చూసారు కదా. మేము ఇక్కడ ఇన్స్టాల్ చేసినటువంటిది 6 kW 3-phase ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ని. ఇక్కడ ఇన్స్టాల్ చేసినటువంటి ప్యానల్స్ నాన్ DCR 590 to 700 watts N టైప్ టాప్కాన్ బైఫేషియల్ సోలార్ ప్యానల్స్. ఈ ప్యానల్స్ ఉన్న దాంట్లో అడ్వాన్స్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ, వేరే ఏ బ్రాండ్ తో కంపేర్ చేసినా అన్నిటికంటే ఎక్కువ పవర్ జనరేట్ చేస్తాయి. ఈ సోలార్ ప్యానల్స్ కి 30 years వారంటీ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇన్స్టాల్ చేసినటువంటి స్ట్రక్చర్ 7 to 8 feet హైట్ హాట్ డిప్ గ్యాల్వనైజ్డ్ ఐరన్ 6 mm థిక్నెస్ తో యూస్ చేసాము. మీకు చాలా వెండర్స్ కాస్ట్ కటింగ్ చేయాలి అని చెప్పేసి ఐరన్, మైల్ స్టీల్, గ్యాల్వనైజ్డ్ ఐరన్ నార్మల్ గా వాడుతుంటారు. ఒకవేళ హార్డ్ డిప్ వాడినా 2 mm 4 mm థిక్నెస్ వాడతారు, 6 mm థిక్నెస్ అయితే ప్రొవైడ్ చేయరు. అలాగే మేము ఇక్కడ ఇన్స్టాల్ చేసినటువంటి ఇన్వర్టర్ డైబ్రాండ్ 6 kW 3-phase ఇన్వర్టర్ ఇన్స్టాల్ చేసాము. ఈ ఇన్వర్టర్ కి 8 years వారంటీ ఉంటుంది. మీ ఇంట్లో మొబైల్ యాప్ ఉంటే, మీ ఇంట్లో వైఫై కనెక్షన్ ఉంటే మొబైల్ యాప్తో సోలార్ సిస్టమ్ని మానిటరింగ్ చేయవచ్చు. డైలీ ప్రొడక్షన్, వీక్లీ ప్రొడక్షన్, మంత్లీ ప్రొడక్షన్, సోలార్ సిస్టమ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, మంత్లీ ఎన్ని ఎలక్ట్రిసిటీ యూనిట్స్ జనరేట్ అయ్యాయి, మనం గవర్నమెంట్కి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తాము, మనం ఎలక్ట్రిసిటీ బిల్లో ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు. అలాగే దీంతోపాటు 7.8 kW అంటే 6 kW కంటే 30% ఎక్స్ట్రా ACDB, DCDB సేఫ్టీ బాక్సెస్ని కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ సోలార్ ప్యాకేజ్లో మీకు సైట్ ఇన్స్పెక్షన్ దగ్గర నుంచి సోలార్ ఇన్స్టాలేషన్, నెట్ మీటర్ డాక్యుమెంటేషన్ అన్నీ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు అన్నీ కవర్ అయిపోతాయి. కేబులింగ్, అర్థింగ్స్, నెట్ మీటర్ డాక్యుమెంటేషన్, లైటనింగ్ అరెస్టర్, అర్థింగ్స్ అన్నీ కూడా మీకు ఇందులో కవర్ అయిపోతాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు ఫస్ట్ 5 years ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాము. ఫిజికల్ డ్యామేజ్ కాకుండా ఏం ప్రాబ్లం వచ్చినా మీకు వితౌట్ ఎనీ కాస్ట్ మీకు ఫ్రీ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు వేరే వెండర్స్ లాగా మీకు ఫుడ్ ఛార్జెస్, ట్రావెలింగ్ ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్ అంటూ ఏముండవు. దీంట్లో మేము మీకు A to Z మొత్తం చేసిస్తాము. జస్ట్ మీరు సివిల్ వర్క్, అలాగే మీ ఎలక్ట్రిసిటీ బిల్లో లోడ్ ఎక్స్టెన్షన్ మీరు మాత్రం చేసుకోవాలి. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, సోలార్ ఇన్స్టాల్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు సోలార్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలి, సోలార్ కస్టమర్ రివ్యూస్ కావాలి, సోలార్ ఇన్స్టాలేషన్ వీడియోస్ కావాలి అని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.